ఇంత కక్షపూరితమైన రాజకీయాలు కూడా చేయొచ్చా? ఎంత కడప చెందినైతే మాత్రం, ఎంత బాంబు ఫ్యాషనిస్టుల నుంచి వస్తే మాత్రం ఇలాంటి రాజకీయాలు కూడా చేయొచ్చా అని జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత నేర్చుకున్నారు కక్షపూరితం అంటే ఏంటో. అలాంటి చీప్ ట్రిక్స్, అలాంటి చెత్త రాజకీయాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు, ముఖ్యంగా నా చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదండి. కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? 7 నెలల్లో పోలవరాన్ని పరిగెత్తిస్తా ఉన్నాడు, రైతులకు నీళ్లు అందిస్తా ఉన్నాడు, పంట పండించిన గిట్టుబాటు ధర కల్పించి పంట పండించిన రైతులందరి కళలో ఆనందం చూశాడు, 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాడు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాడు. నిన్నగా మొన్న అందరికి రేషన్ కార్డు ఎవరెవరైతే ఈ దౌర్భాగ్యం తీసేసాడో ప్రతి ఒక్క అర్హులందరికి రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాడు. ఇంకా 4 రోజులైతే ఫ్రీ బస్సు ఇస్తాడు. ముఖ్యంగా ఆడబిడ్డల మీద గ్యాస్ బండ గుదిబండగా అయితే అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో అధిక ధరలు పెంచి 1,400 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి బ్లాక్ లో కొనుక్కోవాలంటే, అదే బుక్ చేసుకుంటే 1,150 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన, 1,200 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అది ఫ్రీ 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చి ఇంత చేస్తా ఉన్నటువంటి బాబు గారిని ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలను ఎలా అంటారండి? 7 నెలల్లో ఇంత చేశాడు, ఫ్రీ స్పీచ్ ఎంతో మందికి పనులు కల్పించాడు. సరైన ఈ 7 నెలల్లో ఏ ఉద్యోగస్తుడికైనా సరైన టైంలో మాకు జీతం పడదని అడగండి. ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు అవరక్షణ నేర్చారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా సరైన టైంలో జీతాలు ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా 7 నెలల్లో ఇంతకన్నా ఏ నాయకుడు చేస్తాడండి? ఏ ఒక్క నాయకుడు చూపించండి రాజకీయాలు చేస్తాను. 7 నెలల్లో ఇంత చేసిన వాళ్ళని ఎక్కడైనా చూపించండి. పోలవరం చూడండి, టకా పరిగెత్తిస్తాడు. ఢిల్లీ 4 సార్లు 5 సార్లు వెళ్ళాడు బాబు గారు. వెళ్ళిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొస్తా ఉన్నాడు, నిధులు తీసుకొస్తా ఉన్నాడు, బడ్జెట్ లో కేటాయింపులు తీసుకొస్తా ఉన్నాడు. ఇంకెంతకన్నా ఏం చేస్తారండి? దావాస్ వెళ్ళారు, మంచి మంచి కంపెనీలతో మాట్లాడారు. బాబు గారిని చూస్తే పరిగెత్తుకుంటే కంపెనీస్ రావాల్సిందే. ఎవరు ఏ క్వశ్చన్ కి సమాధానం చెప్పాల్సిన దమ్ము, ధైర్యం, కలేజే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఇద్దరికి ఉందండి. ఫటాఫట్ ఉన్న ఫలంగా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా క్వశ్చన్ అడగండి, ఎకిల్ అవుతాడు, ఎకిల్ స్మైల్ ఇస్తాడు. అంటే నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అతని దగ్గర సమాధానం ఉండదు ముందు, అందుకని ఏం మాట్లాడలేక ఇది అని అవుతా ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి బాబు గారిని కంపారిజన్ చేసి ఎవడో కక్షపూరితమైన రాజకీయాలని అంటున్నంత మాత్రం ఏం జరగదండి. ఏదైనా సరే మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కటి వాళ్ళకే సమాధానం చెప్తాం, వాళ్ళే తెలుసుకుంటున్నారు. మీరు చెప్పేదే అవసరం లేదు. చాలా ఫాస్ట్ గా ఉన్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రతి ఒక్కటి అంటే ఉచిత ఇసుక కానివ్వండి, ప్రతిదీ అంటే అందరికీ సదుపాయంలో ఉండేలాగే అందిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. కానీ నిత్యావసర సరుకులు కానివ్వండి, కరెంటు బిల్లు, ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలన్నీ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఏ ఒక్క సామాన్య కుటుంబం దగ్గరికి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళమనండి. జనవరిలో ప్రజల్లోకి వస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడండి? ఈ ఫిబ్రవరి కూడా అయిపోతా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇతర దేశాల్లో విహారయాత్రలు చేస్తున్నాడా? తాడేపల్లి కొంపలో పబ్జీలు ఆడుకుంటా ఉన్నాడా? బెంగళూరు ప్యాలెస్ లో చెమ్మచెక్క ఆడుకుంటా ఉన్నాడా? ప్రజల్లోకి రావచ్చు కదా, తెలిసేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెంచారా? నిత్యావసర ధరలు పెంచారా? మీరు ఉన్నప్పుడు మీ హయాంలో పెరిగాయా? గ్యాస్ బండ్ ధరలు పెరిగాయా? ఈ రోజు ఫ్రీగా 3 గ్యాస్ బండ్లు, సంవత్సరం సరిపడా గ్యాస్ బండ్లు ఎవరిస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఏ ఒక్క ఉప్పు గాని, పప్పు గాని, చింతపండు గాని ఏ ఒక్కటైనా సరే ధరలు పెరిగాయా? పెరగలేదా? కరెంటు బిల్లులు మీరు పెట్టిన ఛార్జీలే ఉన్నాయా? అంతకు మించి ఒక 10 పైసల బిల్ అన్నా పెరిగిందా? మీకే చెప్తారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమనండి. నోరు ఉంది కానీ వాదంగానే సరిపోతుందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఉచ్చ పోసేస్తా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయన చేసిన దౌర్భాగ్యం అలాంటిది. ఎన్ని మాయ మాటలండి, నవరత్నాలు ఇస్తానని చెప్పి అవ్వాతాతల్ని మోసం చేసి, ఆడబిడ్డలను మోసం చేసి, ముద్దులు పెట్టి మాయ చేసి మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చాడు. ఏ ఒక్కటే నిర్వర్తించాడండి? ఏ ఒక్కటే సక్రమంగా చేశాడా? ఆడబిడ్డలకు క్షమాపణ చెప్తేనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలి. అవ్వాతాతలకు క్షమాపణ చెప్పే లెక్కైతేనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలి. చదువుకున్న యువతను గంజాయికి అలవాటు చేశాడు, మద్యానికి అలవాటు చేశాడు, పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి. చదువు సంది లేక విదేశీ విద్య అందిస్తానని చెప్పాడు, ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పాడు. ఏది లేకుండా యువతని సర్వనాశనం చేసినందుకు యువతకి క్షమాపణ చెప్పడానికే ఈరోజు ప్రజల్లోకి రావాలి. ఆడబిడ్డల శిలా దోచుకొని ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలతో సహా, వాలంటీర్లతో సహా కూడా ఆడబిడ్డలు లోపరుచుకున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావాలి.
ఏ రోజు కూడా రోడ్ల మీద నడవలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఫ్లైట్ లో హాయి హాయి బాయ్ 12-14 కిలోమీటర్, ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలన్నా ఫ్లైట్ లో వెళ్ళే పరిస్థితి అయింది. ఈ రోజు రోడ్డు మీద వెళ్తా ఉంటే విమానంలో వెళ్తున్నామా మనం రోడ్డు మీద వెళ్తున్నాం బాబా అనుకోవాలి. బిత్తర బాగా జగన్మోహన్ రెడ్డి. అసలు ముందు ఆ రోడ్లు చూడడానికి జగన్మోహన్ రెడ్డి రావడం నా కోరిక. అంత బాగా చేశారు బాబు గారు 7 నెలల్లో. ఎక్కడ నాకు చిన్న గుంత కనిపిస్తే మీరు ఏం చేసినా పడే నేను సిద్ధంగా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెతుక్కోండి, జగన్మోహన్ రెడ్డిని వెతుక్కోమండి. ఖాళీగానే ఉన్నాడుగా, పబ్జీలు ఆడుకునే బదులు, చెమ్మాచక్కలు ఆడుకునే బదులు అలా సరదాగా తిరగమనండి. పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు కూడా నేనే ఇస్తాను ఆయన కారుకి, ఆయన వెహికల్ అన్నిటికి కూడా. అంత నీట్ గా ఉన్నాయి. ఆడు ఫ్లైట్ లో వెళ్తాడో తెలియదు, కార్లో వెళ్తాడో కూడా తెలియకున్నంత రీతిలో పనిచేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం. రోడ్డు కూడా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పడానికే బాబు గారు రావాలి. ముఖ్యంగా చిన్న చిన్న బిడ్డలు, చదువుకునే పిల్లలకు కూడా మంచి చదువు అందిస్తానని చెప్పి, ఇంగ్లీష్ మీడియం అందిస్తానని చెప్పి ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని సర్వనాశనం చేసే, ట్యాబ్కి అలవాటు పడిపోయి. అసలు మామూలుగా ఏ తల్లిదండ్రులైనా ఫోన్ ఇవ్వకూడదనే కోరుకుంటాం. స్కూల్లో టీచర్స్ కూడా అదే చెప్తారు. అలాంటి ట్యాబ్లు ఇచ్చేసి ఆడుకోవడానికి చదవద్దేమవుతున్న రీతిలో ట్యాబ్లు ఇచ్చేసి మంచి బుక్స్ ఇస్తానని చెప్పాడు. బుక్స్ లేవు, ఉపాధ్యాయులకి సరైన వసతులు లేవు, సదుపాయాలు లేవు, ముఖ్యంగా టైంకి జీతాలు లేవు. సో అవన్నీ పక్కన పెడితే కొత్త ఉపాధ్యాయులు ఎవరిని తీసుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ ఉపాధ్యాయులు కొరతే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మంచి భోజన పథకం అని చెప్పాడు, భోజనాలు లేవు. షూ ఇస్తానని చెప్పాడు, 2 రోజులు వేసుకుంటే అవి విరిగిపోయే పరిస్థితి. బ్యాగులు ఇస్తానని చెప్పాడు, 2 రోజులు వాడితే అవి తెగిపోయే పరిస్థితి. యూనిఫామ్ ఇస్తానని చెప్పాడు, లోపల చూస్తే మనం, బయట చూస్తే లోపల చూస్తే బయట కనబడే పరిస్థితి. ఎవడిమ్మన్నాడు? నాడు నేడు అని ఒక పేరుని అడ్డం పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. అదే మీ నాడు నేడు, అదే నా చదువుకున్న పసిబిడ్డలకు మీరు ఇచ్చేది గిఫ్ట్. ఏం చేశారు మీరు? ఏం చేశారు? ఈ రోజు పసిబిడ్డల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రావాలని కోరుకుంటామని నేను. ఎవరు ఊరినే వదిలిపెట్టరండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు చాలా తెలియగలడు. జగన్మోహన్ రెడ్డి తెలియగలడు అనుకున్నాడు. ఆయన తల నుంచి దూరొచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మంచికి ఎప్పుడు బాటలు వేస్తారు, మంచి వాళ్ళ వైపే నడుస్తారు, మంచి వాళ్ళకే దండాలు పెడతారు. ఒకసారి చూద్దాం అనుకున్నారు, ఏదో చెప్పాడు, ఏదో చేస్తాడు అనుకున్నారు. పాపం ప్రజలు కూడా ప్రజల్ని మోసం చేశాడు. పుట్టగత లేకుండా పోయాడు, నామరూపాలు లేకుండా అయిపోయాడు. పార్టీని నేలమంటానికి నేల నాకిచ్చేశారు.